మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఈ ఎన్నికల రాలదాడికి దారితీసింది. ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ మున్సిపల్ ఆఫీసు వద్ద వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో మంత్రి వివేక్ కారుతో పాటు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ కారు అద్వాలు ధ్వంసమయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రి ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో, ఇక్కడ 22లో నాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీ చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. సరే లోపల మేము కూర్చున్నాం. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం కోసం కూర్చున్నాం. అందరినీ సంతకాలు తీసుకున్నారు, సిగ్నేచర్ తీసుకున్నారు, అంతా బానే ఉంది. మధ్యలో టీ తీసుకొచ్చిండ్రు, అదైపోయింది. వాటర్ ఇచ్చిండ్రు, అయిపోయింది. ప్రమాణ స్వీకారం కోసం అందరినీ 1 by 1 40 మెంబర్స్ పిలిచిండ్రు, వాళ్ళని పిలిచిండ్రు, వచ్చేసిండ్రు, అయిపోయింది. పెట్టేసినాం, సంతకాలు పెట్టేసినాం, ప్రమాణ స్వీకారం చేసినాం. మధ్యలో టీ బ్రేక్ ఇచ్చిండ్రు. వాష్రూమ్ అంట బ్రేక్. వాష్రూమ్ ఎలక్షన్ లో మధ్యలో వాష్రూమ్ బ్రేక్ ఉంటుందా? మేము వెళ్ళలేదు సార్, మాకు భయం అయ్యే వెళ్ళలేదు. మధ్యలో మాట్లాడడానికి కూడా మంత్రి ఉన్న ఎమ్మెల్యే స్పీచ్ ఇస్తారా సార్? ఎలక్షన్ స్పీచ్ ఇచ్చిండు. మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉన్నది, మేమే పనులు చేస్తామని చెప్పి మాకు అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? సైకిల్ చేయడం సార్, సైకిల్ చేయడం, ఇట్లా పిలవడం. మేము వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి కోసం మేము తల కిందికి వేసుకొని కూర్చున్నాం సార్. మేమందరం 40 మెంబర్స్ కూర్చుంటే పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు సార్? కూర్చోండి అంటే తెలిసిన వాళ్ళు కనబడితే కూడా పలకరిస్తలేరు అని బెదిరియడం మమ్మల్ని. సరే అనేసి మేము అట్లా కూడా కూర్చున్నాం సార్. అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేసేసినాం, అయిపోయింది. మేము వాష్రూమ్ అంటే వెళ్ళలే సార్, భయంతోనే వెళ్ళలే. ఈ ప్రభుత్వం మీద భయంతోనే వెళ్ళలేదు.